హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొప్రైటర్ రాజు గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజు గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూడబోతున్నాం? పట్టులో అండ్ ఫ్యాన్సీ ఐటెంలో డిజైనర్ స్టైల్ కొన్ని చూద్దాం మేడం. ఓకే, లేటెస్ట్ కలెక్షన్ చూడబోతున్నాం. ఫస్ట్ సారీ చూసేద్దాం. మంచి లెమన్ ఎల్లో సారీ మేడం. సో సారీ కూడా మనకి చాలా లైట్ వెయిట్ మేడం. ఇది ప్యూర్ పట్టు మీద వస్తుంది మేడం. చాలా లైట్ వెయిట్ వస్తుంది. సింపుల్ సారీ అన్నమాట. దీనికి వచ్చి కలర్ కాంబినేషన్ దీనికి హైలైట్ మేడం. పైన మొత్తం ఒక కడ్డీ బోర్డర్ లో గ్రీన్ కలర్ మీద ఇచ్చేస్తున్నారు. దానికి ఒక పింక్ కలర్ అనేది వివింగ్ ఇచ్చేస్తున్నారు మేడం. మంచి లెమన్ ఎల్లో కలర్ తీసుకున్నారు. మిడిల్ కలర్ 3 కలర్స్ కూడా చాలా రేర్ గా వస్తుంది అనమాట. యాక్చువల్లీ సారీ మొత్తం కూడా జస్ట్ ప్లెయిన్ లాగా వచ్చేస్తుంది మేడం. కింద బోర్డర్ కూడా సేమ్ వస్తుంది అనమాట. పైన ఏదైతే చూసామో ఆనియన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కడ్డీ బోర్డర్ తో సేమ్ యాజ్ ఇట్ ఇస్ వచ్చేస్తుంది. ఓకే, సారీ మొత్తం కూడా ఓవరాల్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా ప్లెయిన్ మీద వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ ఒక బ్లౌజ్ మాత్రము పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ ఇచ్చేస్తాం. కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ ఇచ్చి 2 సైడ్స్ కూడా మనకి అది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నాం మేడం. బ్లౌజ్ కూడా మనం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి ఆ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ప్యూర్ పట్టు వల్ల మనకి కంప్లీట్ షైనీగా కూడా కనిపిస్తుంది. లైట్ వెయిట్ ఫాలింగ్ మెటీరియల్ అనే మేడం. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 3300 రూపీస్ లో అవైలబుల్ మేడం. ఓకే, ఓన్లీ 3300 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం. ప్యూర్ పట్టు మీద వస్తుంది మేడం. మెయిన్ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. రేర్ కాంబినేషన్, చాలా రేర్ కాంబినేషన్. దీనికి కూడా మంచి కడ్డీ బోర్డర్ లాగా ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. కొద్దిగా దానికి వచ్చేసి కింద గ్రీన్ బార్డర్ ఇచ్చేస్తున్నాం. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ లైన్స్ లాగా వెళ్తుంది మేడం. ఒక బ్యాక్ గ్రౌండ్ వచ్చి బ్లాక్ కలర్ తీసుకుని అందులో పింక్ లైన్స్ డిజైన్ వచ్చి క్రియేట్ చేశారు. కంప్లీట్ ఇలాగే వెళ్తుంది మేడం. సారీ మొత్తం ఈ లైన్స్ తోనే మిడిల్ పార్ట్ కంటిన్యూ అవుతుంది. కింద కూడా సేమ్ మేడం యాజ్ ఇట్ ఇస్. మనం గ్రీన్ అండ్ ఇచ్చేసేసి కడ్డీ ఇచ్చి ఫినిషింగ్ అంతా పింక్ తో ఇచ్చేస్తున్నాం. మెయిన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మేడం. చాలా హైలైట్ గా ఉంటుంది. అండ్ దీని పళ్ళుకి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్, కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా జరీ తోటి హెవీగా తీసుకున్నాం అన్నమాట. సో పింక్ తీసుకొని కంప్లీట్ 2 సైడ్స్ జరీ ఇచ్చేసి హైలైట్ చేస్తున్నాం. బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ పింక్ ఇచ్చేస్తున్నాం. ఓకే, బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ షైనీ పింక్ తీసుకున్నాం. 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇది కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంది, ఫాలింగ్ మెటీరియల్ ఉంది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకు 4500 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఓకే, 4500 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఈ సారీ చూడండి, మంచి పింక్ కలర్ మేడం. చాలా బాగుంటుంది. మంచి బ్రైట్ షైనీ పింక్ ఇచ్చాము. దీనికి ఏంటంటే అవుట్ లైన్ ఒక 2 కలర్స్ కాంబినేషన్ తో ఇస్తున్నాం. మస్టర్డ్ అండ్ బ్లూ కలర్ తీసుకున్నాం అన్నమాట. పర్పుల్ కలర్ తీసుకున్నాం. కొద్దిగా అవుట్ లైన్ కూడా మనకు ఒక జరీ బార్డర్ తో కడ్డీ ఇస్తున్నాం. సారీ మొత్తం కూడా ఏంటంటే జస్ట్ ప్లెయిన్ లాగా వెళ్తుంది మేడం. కంప్లీట్ ఒక ప్లెయిన్ లాగా వచ్చేసేసి కింద బార్డర్ కూడా సేమ్ తీసుకున్నాం. ఓకే, సేమ్ పర్పుల్ మస్టర్డ్ కడ్డీ బార్డర్ కంటిన్యూ చేసాం. చాలా సింపుల్ గా ఉంటుంది మేడం. దీనికి వచ్చి మెయిన్ కలర్ అట్రాక్షన్ లైట్ వెయిట్ కూడా ఉంది. చాలా లైట్ వెయిట్ మేడం. దీనికి అంతా కలర్ కాంబినేషన్ చాలా అట్రాక్షన్ వస్తుంది మేడం. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి కొంచెం హెవీగా తీసుకున్నాం అనమాట. పళ్ళుకి వచ్చేటప్పటికి కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ తో డిజైన్ తీసుకున్నాము. మంచి దాంట్లో కూడా ఏంటంటే మంచి థ్రెడ్ వర్క్ వచ్చేటట్టు గ్రీన్ అండ్ బ్లూ కలర్ తోటి డిజైన్ తీసుకున్నాం. కొద్దిగా హెవీగా తీసుకున్నాం. మస్టర్డ్ బ్లౌజ్ కూడా మస్టర్డ్ తీసుకున్నాం. కంప్లీట్ కాంట్రాస్ట్ పింక్ మస్టర్డ్ తీసుకున్నాం. 2 సైడ్స్ బార్డర్ ఉంది. సో ఇందులో ఏమైనా గ్రీన్ కలర్ తో వర్క్ అదేమైనా చేపించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ మధ్య అందరూ కూడా ప్లెయిన్ సారీస్ ప్రిఫర్ చేస్తున్నారు ఇలా ఆపోజిట్ కాంట్రాస్ట్ గా. సో బ్లౌజ్ ఏదైనా కొంచెం ఏదైనా ప్యాటర్న్ అది కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. సో ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకు 4600 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఓన్లీ 4600 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసిన ఈ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఈ సారీ మంచి ప్యూర్ బనారస్ సిల్క్ కోటా వస్తుంది మేడం. ఫ్యాబ్రిక్ మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్ మేడం చాలా బాగుంటుంది. అంటే వీవింగ్ లోనే డబుల్ కలర్ వీవింగ్ చేస్తారనమాట. మంచి బేబీ పింక్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్ తో చేస్తారనమాట. ఈ సారీ పైన వచ్చేసి మంచి కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తారు మేడం. కొద్దిగా అవుట్ లైన్ కూడా స్మాల్ టెంపుల్ డిజైన్ లాగా చేస్తారనమాట. కడ్డీ బార్డర్ కూడా మనం డిజైన్ తో తీసుకున్నాం. ప్లెయిన్ గా కాకుండా సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ ఒక లత లాగా డిజైన్ వెళ్తుంది మేడం. కంప్లీట్ ఒక ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చేసి ఒక ఫ్లవర్ లాగా వచ్చేసింది. కంప్లీట్ ఇదంతా జరీ వీవింగ్ వింగ్ తో చేస్తున్నారు. గోల్డ్ కలర్ తోటి ఫిల్ చేస్తారనమాట. సారీ మొత్తం కూడా ఓవరాల్ అంతా స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది. సో సారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంతే హెవీగా కంటిన్యూ అవుతుంది. అండ్ కింద బార్డర్ వచ్చేటప్పటికి కంప్లీట్ కడ్డీ బార్డర్ లాగా తీసుకొని అందులో డిజైన్ కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేశారు. దీనికి సారీ కూడా ఏంటంటే బార్డర్ కొంచెం హెవీగా కనబడేలా చేశారనమాట. దాంట్లో కూడా ఏంటంటే మంచి కడ్డీ బార్డర్ లాగా ఆరెంజ్ టచ్ అప్ చేసుకుంటూ పింక్ డిజైన్ తోటి ఓవరాల్ గా డిజైన్ చేశారు. అండ్ ఇంకా పళ్ళు తీసుకుంటే మంచి కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేసేసారు మేడం. మంచి కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేసుకుని అందులో ఒక సెల్ఫ్ వీవింగ్ లాగా బుట్టి స్టైల్ లాగా డిజైన్ చేశారనమాట. ఓకే, సింపుల్ గా ఉన్నా కూడా గ్రాండ్ గా వచ్చేస్తుంది. అండ్ అలాగే మనం బ్లౌజ్ కూడా ప్లెయిన్ తీసేసుకున్నాం మేడం. సారీ మొత్తం కూడా చాలా హెవీ ఉంది కాబట్టి బ్లౌజ్ మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా యాస్టీస్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది.
ఈ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ సిల్క్ కోటా మీద వస్తుంది మేడం. ఇది బనారస్ సిల్క్ కోటా మీద వస్తుంది కాబట్టి మీకు ఎంత డిజైన్ వచ్చినా కానీ వెయిట్ రాదు మేడం. అస్సలు వెయిట్ లేదు, చాలా లైట్ వెయిట్ మేడం. మాక్సిమం సారీ అంతా మీకు 300-350 గ్రామ్స్ కంటే గ్రామ్స్ లోనే వెయిట్ ఉంటుంది. సో ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకి 3500 రూపీస్ అవైలబుల్ మేడం. ఓకే, ఓన్లీ 3500 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి బనారస్ పట్టు వస్తుంది మేడం, ఓకే, చాలా బాగుంటుంది. దాంట్లో వచ్చి ఇక్క డిజైన్ లాగా క్రియేట్ చేశారు అనమాట. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం, పైన అంతా ఒక కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేశారు. సారీ మొత్తం ఏంటంటే సన్న వీవింగ్ లాగా వెళ్తుంది మేడం, ఒక ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకున్నారు. ఆ ఫ్లవర్ వర్క్ లో కూడా ఏంటంటే మంచి మీనా వర్క్ డిజైన్ టచ్ అప్ ఇస్తున్నారు అనమాట. ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ మీద వచ్చేస్తుంది మేడం. మధ్యలో కూడా అంతా గోల్డ్ టచ్ చేసుకుంటూ వస్తారు. ప్రతి ఒక్కటి ఒక లతల్ లాగా డిజైన్ అవుతుంది మేడం. అందులో ఫ్లవర్ వర్క్ లాగా డిజైన్ చేస్తున్నారు. సారీ మొత్తం కూడా ఏంటంటే 3 కలర్స్ డిజైన్ తోటి థ్రెడ్ కలర్ తోటి వెళ్తుంది మేడం. మంచి ఆరెంజ్, పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తోటి అట్లా డిజైన్ లాగా చేశారనమాట. మంచి బ్లూ కలర్ టచ్ అప్ చేసుకుంటూ వస్తారు. సో సారీ మొత్తం కూడా ఇంత హెవీగా వెళ్తుంది. అండ్ బార్డర్ కి వచ్చేటప్పటికి మంచి కడ్డీ బార్డర్ లో ఒక డిజైన్ లాగా క్రియేట్ చేస్తారు. 2 టైప్ ఆఫ్ బార్డర్ లాగా యూస్ చేస్తారు. ఒక బార్డర్ వచ్చి డిజైన్ వచ్చేటట్టు, ఇంకోటి కడ్డీ బార్డర్ లాగా ప్లెయిన్ ఇచ్చేస్తారు. అండ్ ఫినిషింగ్ అంతా కూడా టెంపుల్ అనేది హైలైట్ అవుతుంది. సో సారీ మొత్తం చూసుకుంటే మనకి కంప్లీట్ ఇదే హెవీ డిజైన్ ఫ్రిల్స్ పార్ట్ లో కూడా కంటిన్యూ అవుతుంది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తుంది. చాలా ఫాలింగ్ మెటీరియల్ కూడా. ఓకే, అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి మంచి కాంట్రాస్ట్ తీసుకున్నాం మేడం. మంచి ప్యారెట్ గ్రీన్ కి మంచి రాణి పింక్ డిజైన్స్ తోటి తీసుకున్నాం అనమాట. అందులో కూడా ఏంటంటే 2 టైప్ మన బార్డర్ లో ఏదైతే డిజైన్ తీసుకున్నామో అది 2 సైడ్ కూడా కంటిన్యూ చేసి డిజైన్ లో కొంచెం హెవీగా క్రియేట్ చేశారు. ఓకే, అండ్ బ్లౌజ్ కి వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం మేడం. సో కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాము అండ్ హ్యాండ్స్ కూడా మనం బార్డర్ అనేది కంటిన్యూ చేసేస్తున్నాము. అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 3600 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఓకే, ఓన్లీ 3600 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసిన ఈ లేటెస్ట్ కలెక్షన్ పట్టులో సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూసినట్టు పట్టులో డిఫరెంట్ కలెక్షన్స్ కానీ, పెట్టుబడిలో కలెక్షన్ కానీ, వెడ్డింగ్ వేర్ లో కానీ, రెగ్యులర్ వేర్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ మనకి సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. మంచి పికాక్ బ్లూ తీసుకున్నాం మేడం, చాలా బాగుంటుంది. దీనికి వచ్చి చాలా సింపుల్ సారీ మేడం. పైన కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నారు. సారీ మొత్తం కూడా మంచి పికాక్ బ్లూ మీద బ్యాక్గ్రౌండ్ తీసుకుని అందులో కూడా పికాక్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు మేడం. అందులో కూడా ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ టచ్ అప్ వచ్చేటట్టు డిజైన్ చేశారు. సారీ మొత్తం కూడా కంప్లీట్ షోల్డర్ దగ్గరకు వచ్చి కొంచెం దగ్గరగా వస్తుంది, లోపలికి వచ్చేటప్పుడు కొంచెం దూరంగా లెంత్ లో వస్తుంది అనమాట. ఓకే, సో కంప్లీట్ మనకి బుట్టి అనేది కంటిన్యూ అవుతుంది. పట్టు కూడా ఏంటంటే చాలా సాఫ్ట్ ఉంటుంది మేడం, హెవీగా వస్తుంది క్వాలిటీ కూడా. ఓకే, అండ్ ఇందులో కూడా మనకి సెల్ఫ్ లైన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. చేస్తున్నారు. సేమ్ బార్డర్ మేడం, మనం పైదైతే కడ్డీ బార్డర్ ఇచ్చామో కడ్డీ యాంటిక్ స్టైల్లో తీసుకున్నాము, కింద కూడా అదే బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సారీ మొత్తం కూడా ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది మేడం. ఓకే, దీనికి వచ్చి కంప్లీట్ కాంట్రాస్ట్ పింక్ తీసుకున్నాం మేడం. ఓకే, మంచి పికాక్ బ్లూ కి మనకు కంప్లీట్ కాంట్రాస్ట్ పళ్ళు తీసుకున్నాం. అది కూడా చాలా హెవీ డిజైన్ తోటి డిజైన్ తీసుకున్నాం. అందులో కూడా ఒక మంచి లతల్ లాగా డిజైన్ తీసుకుని ఒక ఫ్లవర్స్ లాగా డిజైన్ చేసి క్రియేట్ చేస్తారు అన్నమాట. కంప్లీట్ మన ఇందులో కూడా సిల్వర్ గోల్డ్ టచ్ అప్ ఇస్తూ హైలైట్ చేశారు. ఓకే, అంటే బ్లౌజ్ కి వచ్చేటప్పటికి మంచి పింక్ అనేది బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. ఓకే, అండ్ 2 సైడ్స్ కడ్డీ బార్డర్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి దీని మీద ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు లేదా ప్యాటర్న్ కుట్టించుకోవచ్చు, హైలైట్ ఉంటుంది. సో ముఖ్యంగా ఈ కలర్ కూడా చాలా హైలైట్ అని చెప్పొచ్చు. సో ఇప్పటిదాకా చూసిన అన్ని కూడా మనకి చాలా రేర్ కాంబినేషన్స్, దొరకని కాంబినేషన్స్ లో ఉన్నాయి. అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ మనకి 5600 రూపీస్ లో అవైలబుల్ మేడం. ఓకే, ఓన్లీ 5600 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్, మరి మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా నేను చూపించబోయే సారీకి కరెక్ట్ రేట్ గెస్ చేస్తే చాలు, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవచ్చు. సో వ్యూయర్స్, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిందల్లా నేను చూపిస్తున్న ఈ శారీకి కరెక్ట్ రేట్ గెస్ చేస్తే చాలు, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవచ్చు. రాజు గారు, మరి శారీ గురించి అండ్ ఒక 3 రేట్స్. మంచి జార్జెట్ శారీ మేడం, డిజైనర్ శారీ మేడం. పైన మొత్తం ఒక కంప్లీట్ జరీ బార్డర్ అండ్ థ్రెడ్ వర్క్ తోటి హెవీగా తీసుకున్నాం. కుచ్చెలకు వచ్చేటప్పటికి బ్రాసో డిజైన్స్ తోటి తీసుకున్నాం మేడం. మంచి హెవీ పార్టీ వేర్ శారీ లాగా వస్తుంది మేడం. దీని కాస్ట్ వచ్చి మనకు 2000 రూపీస్, 2200, 2400. ఓకే, 2000, 2200, 2400 ఈ 3 రేట్స్ లో ఒక కరెక్ట్ రేట్ గెస్ చేసి ఈఎస్పీ స్పేస్ మీరు అనుకున్న ధర స్పేస్ మీ పేరు 549927 ఎస్ఎంఎస్ చేస్తే చాలు, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ప్యూర్ ఆర్గంజా తీసుకున్నాం మేడం. ప్లెయిన్ ఆర్గంజా మీద మంచి లెమన్ ఎల్లో కలర్ మీద మంచి కాంట్రాస్ట్ మిర్రర్ వర్క్స్ తోటి డిజైన్ తీసుకున్నాం. చాలా హైలైట్ ఉంది, చాలా హైలైట్ మేడం. దీనికి వచ్చేసి కూడా పైన కొద్దిగా లైన్స్, జరీ లైన్స్ లాగా ఇచ్చేస్తున్నాం మేడం. శారీ మొత్తం ఏంటంటే 3 కలర్స్ మిర్రర్స్ తో డిజైన్ లాగా వెళ్తుంది మేడం. ఒకటి వచ్చి గ్రీన్ కలర్ మిర్రర్ అండ్ బ్లూ కలర్ మిర్రర్స్ వస్తుంది. ఇంకోటి వులెన్ వర్క్ లో రెడ్ కలర్ లాగా డిజైన్ తీసుకున్నాం అనమాట. అందులో కొద్ది డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మేడం, చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్, చాలా బ్రైట్ రెడ్, బ్లూ, గ్రీన్ అన్ని కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్స్. సో మిర్రర్ వర్క్ కూడా మనం ఏంటంటే మనం ఏదైతే దీంట్లో ఇచ్చామో అదే కలర్స్ తోటి కూడా మిర్రర్స్ ఇస్తున్నాం. 3 కలర్స్ మిర్రర్స్ తోటి డిజైన్ చేస్తున్నాం. సేమ్ అన్నమాట, కింద కూడా అదే సేమ్ తీసుకున్నాం. సేమ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ అండ్ మిర్రర్ వర్క్ అనేది గ్రీన్ బ్లూ లో హైలైట్ చేసుకుంటూ మనకి గోల్డ్ జెరీ లైన్స్ అనేది చాలా హైలైట్ చేసుకున్నాం. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది మేడం. ఓకే,
సో సారీ మొత్తం కూడా మనకి ఇదే బోర్డర్స్ అండ్ మిర్రర్ వర్క్ అనేది హైలైట్ అవుతూ వెళ్తుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి ఇలా తీసుకున్నాం మేడం. సో సేమ్ బార్డర్ మనం ఇలా యాస్టీస్ 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేసేసుకున్నాం. అండ్ బ్లౌజ్ మాత్రం కొంచెం హెవీ డిజైన్ లాగా క్రియేట్ చేస్తున్నాం. సో బ్లౌజ్ అంతా కూడా మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ బ్యాక్ అంతా కూడా మనకు డిజైన్ అనేది ఇచ్చేసారు. సో హ్యాండ్స్ కూడా మనకి బార్డర్ ఇచ్చారు కాబట్టి జస్ట్ సింపుల్ గా కుట్టించుకున్నా చాలా హైలైట్ ఉంటుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనకు 3 కలర్స్ మనకు అవైలబుల్ దొరుకుతుంది. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1500 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఓన్లీ 1500 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? షూర్. మంచి కాటన్ తీసుకున్నాం మేడం. వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం మంచి ప్యూర్ కాటన్ మీద తీసుకొని పైన మొత్తం ఒక సాటిన్ బోర్డర్ లాగా డిజైన్ చేస్తున్నాం. మంచి క్రీమ్ కలర్ కి ఆరెంజ్ కలర్ అనేది డిజైన్ చేస్తున్నాం. ఫ్లవర్స్ వర్క్ కూడా ఏంటంటే మంచి ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ మీద డిజైన్ చేస్తున్నాం. మంచి బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ వచ్చేటట్టు క్రియేట్ చేస్తాం. కింద హైలైట్ ఏంటంటే రిమైనింగ్ ఆఫ్ వచ్చేసి మంచి ఫ్లవర్ వర్క్ డిజైన్ అనేది తీసుకున్నాం అనమాట, క్రియేట్ చేసాము. అందులో కూడా ఏంటంటే ఒక బ్రౌన్ కలర్ థ్రెడ్ లాగా తీసుకున్నాము. అందులో అవుట్ లైన్ అంతా కూడా ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ లాగా డిజైన్ చేస్తాం. కింద బార్డర్ వచ్చేసి కంప్లీట్ సాటిన్ బార్డర్ లాగా ఆరెంజ్ అండ్ మళ్ళీ కడ్డీ గ్రీన్ బార్డర్ అనేది హైలైట్ చేస్తాం. సో మంచి క్రీమ్ మీద మనకి బ్లూ ఆరెంజ్ ఇవన్నీ కూడా చాలా హైలైట్ అవుతుంది మేడం. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ అంతా అలాగే వెళ్తుంది మేడం. ఓకే. అండ్ కుచ్చిళ్ళ పాటుకు వచ్చేటప్పటికి బుటీస్ అనేది సింపుల్ గా ఇచ్చేస్తున్నాం. ఓకే. సో మనం షోల్డర్ పార్ట్ అంతా కూడా కింద క్రీపర్ పార్ట్ అన్న చాలా హెవీ చేసాము. మనం ఫ్రిల్స్ దగ్గర చూసుకున్నట్టయితే వేరియేషన్ కోసం చిన్న చిన్న బుటీస్ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేసాం. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది. ఓకే. స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది. ఓకే. అండ్ దీనికి పళ్ళు అంటే సింపుల్ గా వచ్చేస్తుంది. సో పళ్ళు అంతా కూడా మనకి సింపుల్ గా ఆరెంజ్ కలర్ లాగా వచ్చేస్తుంది, హైలైట్ చేశారు. సో సింపుల్ గా ఆరెంజ్ కలర్ అండ్ 2 సైడ్స్ కడ్డీ బార్డర్ విత్ గ్రీన్ కలర్ అవుట్ లైన్ అనేది హైలైట్ అవుతుంది. సేమ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తుంది. ఓకే. సో ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇది ఓన్లీ వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది మేడం. ఓన్లీ ఆరెంజ్ కలర్ బదులు వేరే కలర్స్ చేంజ్ అవుతుంది. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 1375 రూపీస్ లో అవైలబుల్ మేడం. ఓకే, ఓన్లీ 1375 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ ఫ్యాన్సీ టైప్ కలెక్షన్స్ కానీ వెడ్డింగ్ వేర్ కానీ ఇలా ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో విత్ రీజనబుల్ ప్రైసెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి ప్యూర్ కాటన్ మీద తీసుకున్నాం మేడం. మంచి బ్లాక్ కలర్, బ్లాక్ ఆల్ టైమ్ అందరికి ఫేవరెట్ కలర్. చాలా సింపుల్ గా ఉంటుంది మేడం. డాక్టర్స్ గానీ చిన్న చిన్న జాబ్ చేసే వాళ్ళకి గానీ బ్యాంక్ ఎంప్లాయీస్ గానీ చాలా బాగుంటుంది మేడం. చాలా ఈజీ మెయింటెనెన్స్ కూడా అనమాట. మంచి బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ తీసేసుకున్నాం మేడం. కొద్దిగా అవుట్ లైన్ మాత్రం ఏంటంటే కాంట్రాస్ట్ ఇస్తున్నాం మేడం. మంచి పింక్ అండ్ బ్లూ తో కాంబినేషన్ తో ఇస్తున్నాం అనమాట. సారీ మొత్తం కూడా ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే సిల్క్ అండ్ కాటన్ మిక్స్ తో వస్తుంది. చాలా ఈజీ మెయింటెనెన్స్ అనమాట. సో కింద కూడా సేమ్ యాస్టీస్ మేడం. సేమ్ బ్లూ అండ్ పింక్ అనేది యాస్టీస్ బోర్డర్ అనేది కంటిన్యూ. సారీ మొత్తం కూడా జస్ట్ ప్లెయిన్ లాగా సింపుల్ గా ఇచ్చేస్తాం మేడం. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి చాలా సింపుల్ గా తీసుకున్నాం మేడం. సో పళ్ళులో కూడా సేమ్ మన పింక్ అండ్ బ్లూ లైన్స్ అనేది హైలైట్ చేస్తూ రన్ చేసాము. సారీ మొత్తం బ్లాక్ తో రన్ అయ్యి పింక్ బ్లూ కాంబినేషన్ వచ్చేసరికి చాలా హైలైట్ అయింది మేడం. అండ్ బ్లౌజ్ తీసుకొచ్చి రన్నింగ్ బ్లౌజ్ ఒకటి ఇస్తున్నాం మేడం. అండ్ ఇంకోటి వచ్చి కలంకారీ బ్లౌజ్ ఒకటి అనేది డిజైన్ చేస్తున్నాం మేడం. సో కంప్లీట్ ఈ బ్లౌజ్ వల్ల కూడా మనకి చాలా హైలైట్ అవుతుంది. సో ప్లెయిన్ సారీస్ కి ఎప్పుడు కూడా మనం ఇలా డిఫరెంట్ గా బ్లౌజ్ ప్రిఫర్ చేస్తే చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మనకి కలంకారీ అనేది చాలా లేటెస్ట్ ట్రెండ్ అన్నమాట. సో కలంకారీ బ్లౌజ్ కనుక మనకి చిన్న ప్యాటర్న్ ఏదైనా పెట్టి కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. ఓకే. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. ప్లెయిన్ సారీస్ లో ఓన్లీ 2 కలర్స్ మనకి అవైలబుల్ వస్తుంది. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకి 1000 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఓన్లీ 1000 రూపీస్ కి విత్ కలంకారీ బ్లౌజ్ అయితే ఈ సారీ అవైలబుల్ ఉంది. అండ్ కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది కదా. ప్రోగ్రామ్ లో చూపించి మీ ప్రతి సారీని క్లియర్ వాట్సాప్ పెడతాం మేడం. సో మాకు ఏది కావాలంటే అది మాకు 3 వాట్సాప్ కానీ పెడితే మేము త్రూఅవుట్ ఇండియా మేము ఎక్కడైనా కొరియర్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఫ్యాబ్రిక్ వచ్చి చందేరి ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. అందులో కూడా ఏంటంటే మెయిన్ కలర్ కాంబినేషన్ ఒకటి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ తీసుకున్నాము. అందులో మంచి పింక్ కలర్ తోటి తీసుకున్నాం అనమాట. పైన మొత్తం ఒక సిల్వర్ కడ్డీ బోర్డర్ లాగా డిజైన్ చేస్తున్నాం. సారీ మొత్తం ఏంటంటే మంచి సిల్వర్ బుటీ స్టైల్ లాగా ఇస్తున్నాం మేడం. ఇదంతా కంప్లీట్ సిల్వర్ వీవింగ్ తో ఇస్తున్నాం మేడం. ఇంత జరీ వర్క్ లాగా వస్తుంది అనమాట. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ మేడం ఇలాగే లెంత్ తోటి ఓవరాల్ మనకి ఇదే డిజైన్ అనేది ఫ్లవర్ బుటీస్ లైన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సిల్వర్ జరీ పైన మనకి గ్రీన్ తో వచ్చింది బోర్డర్, అవుట్ లైన్ గ్రీన్ ఇచ్చాము, కింద పింక్ ఇచ్చాము అన్నమాట. కాంట్రాస్ట్ లాగా ఇచ్చాము అన్నమాట. ఓకే. సారీ మొత్తం కూడా ఇదే లెంత్ లోకే వెళ్తుంది మేడం బుటీస్. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ తీసుకున్నాం మేడం. ఓకే. సో కంప్లీట్ బ్లాక్ తీసుకొని దీంట్లో మనం సిల్వర్ బుటీస్ అనేది హైలైట్ చేసాం మేడం. సో బ్లౌజ్ మనం కంప్లీట్ పింక్ తీసేసుకున్నాం. అండ్ 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనకు 3 కలర్స్ మనకు అవైలబుల్ ఉంటుంది మేడం. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1400 రూపీస్ అవైలబుల్. ఓకే, ఓన్లీ 1400 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. సో మీరు చెప్పినట్టు చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఉంది. వేరే ఏదైనా కలర్ మానిక్విన్ కి కట్ చేద్దాం.
సో వ్యూయర్స్ చూసాం కదా, ఇందులో మనం పింక్ కలర్ కాంబినేషన్ చూసాం. ఇప్పుడైతే గ్రీన్ కలర్ కాంబినేషన్తో శారీ చూస్తున్నాం. పైనుంచి చూసుకున్నట్టయితే పైన అవుట్లైన్ అంతా కూడా మనకి గ్రీన్ ఉంటుంది అండ్ కింద అంతా కూడా మనకి సిల్వర్ అన్నది కడ్డీ బోర్డర్లో హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసినట్టయితే మనకి కంప్లీట్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ వచ్చి అండ్ గ్రీన్ లైన్స్ అనేది చాలా హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా ఇదే స్ట్రైప్స్ లైన్స్తో హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ మధ్య మధ్యలో కూడా మనకి సిల్వర్ బుట్టి అనేది చాలా హైలైట్ అవుతుంది. సిల్వర్ ఫ్లవర్ బుట్టి అనేది శారీ మొత్తం కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా కింద బార్డర్ చూసినట్టయితే పైన ఏదైతే సిల్వర్ బార్డర్ చూసామో అదే బార్డర్ కింద కూడా ఉంటుంది. కాకపోతే పైన మనం గ్రీన్ కలర్ అవుట్లైన్ చూసాం, కింద అయితే మనం పింక్ కలర్ అవుట్లైన్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. సో శారీ మొత్తం చూసుకున్నట్టయితే ఇలాగే ఉంటుంది. ఫ్రిల్స్ దగ్గర ఇంకా క్లియర్గా చూడొచ్చు మనం గ్రీన్ కలర్ స్ట్రైప్స్ అండ్ సిల్వర్ కలర్ బుటీ అన్నది ఫ్లవర్ బుటీ అనేది హైలైట్ అవుతూ ఆ కింద కూడా సిల్వర్ అండ్ పింక్ అన్నది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే రన్ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసినట్టయితే పళ్ళు అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఇందులో కూడా మనకి సిల్వర్ ఫ్లవర్స్ అనేది హైలైట్ అవుతూ మనకి 2 సైడ్స్ కూడా సిల్వర్ లైన్స్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి గ్రీన్ కలర్ బ్లౌజే ఉంటుంది. సో జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే మంచి కుప్పడం సిల్క్ మేడం, గోల్డెన్ కలర్ మస్టర్డ్ కి బ్లూ కలర్ చాలా రేర్ గా వస్తుంది కలర్ నుంచి. దీనికి వచ్చేసి అవుట్ లైన్ అంతా మనం బ్లూ కలర్ మీద ఇచ్చేస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ స్పెషల్ ఏంటంటే మేడం పైన ఇదంతా మెటీరియల్ అంతా మిడిల్ అంతా ఏంటంటే కాటన్ పై పట్టు వస్తుంది మేడం, బార్డర్ మాత్రమే పట్టు వస్తుంది అనమాట. అది స్పెషల్ గా వస్తుంది మేడం. శారీ వచ్చి జస్ట్ ప్లెయిన్ అంతా మీకు ప్లెయిన్ లాగా వచ్చేసింది. కిందకి వచ్చేటప్పటికి కింద బార్డర్ మనకి చాలా హైలైట్ అని చెప్పొచ్చు. అంతే ఒక బర్డ్స్ డిజైన్ ఇచ్చారు మేడం, మంచి కంప్లీట్ పింక్ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకొని బర్డ్స్ డిజైన్ అనేది 2 టైప్ ఆఫ్ బార్డర్ లాగా యూజ్ చేశారు మేడం. కింద బార్డర్ వచ్చేసి కంప్లీట్ ఒక లహరి స్టైల్ లాగా డిజైన్ చేశారు మేడం. ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ మీద వస్తుంది. ఓకే, బ్లూ మీద మనకి పింక్ కలర్ లహరి స్టైల్ అనేది హైలైట్ చేశారు. సో ఈ 2 బార్డర్స్ వల్ల శారీ మొత్తం కూడా హైలైట్ అవుతుంది. ముఖ్యంగా మనం ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు అప్పుడు ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటుంది. శారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వస్తుంది మేడం. ఓకే, అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి మంచి బ్లూ కలర్ బేస్ తీసుకొని హెవీ డిజైన్ లాగా క్రియేట్ చేశారు. ఆనంద బ్లూ తీసుకున్నాము. ఇందులో కూడా చాలా హెవీగా తీసుకున్నారు మేడం. అందులో కూడా ఏంటంటే కొద్దిగా జరీ వర్క్ లాగా వచ్చేసి డ్రాప్ డిజైన్ లాగా తీసుకొని మన సేమ్ బోర్డర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు మేడం. ఓకే, అండ్ బ్లౌజ్ కి వచ్చేటప్పటికి కంప్లీట్ కాంట్రాస్ట్ తీసేసుకున్నాం. ఓకే, సో మన పళ్ళులో అయితే ఏదైతే కలర్ తీసుకున్నామో సేమ్ అదే దాంతో కూడా తీసేసుకున్నాం. పికాక్ బ్లూ అనేది హైలైట్ చేశారు మేడం. ఓకే, సో ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది సారీ మనకి. అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 5600 రూపీస్ లో అవైలబుల్ వస్తుంది. ఓకే, ఓన్లీ 5600 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి సిల్క్ కోట ఫ్యాబ్రిక్ మేడం, మంచి ఫ్లవర్ ప్రింట్ డిజైన్ తీసుకున్నాం అనమాట. దీనికి కూడా ఏంటంటే మంచి అవుట్ లైన్ వచ్చేసి బ్రిక్ రెడ్ కలర్ తో ఇచ్చేస్తున్నాం, బార్డర్ ఇచ్చేస్తున్నాం. అందులో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చేటట్టు లైన్స్ డిజైన్ లైన్స్ బార్డర్ అనేది తీసుకున్నాం మేడం. సారీ మొత్తం ఏంటంటే మంచి గ్రీన్ కలర్ మేడం, బ్యాక్గ్రౌండ్ గ్రీన్ తీసుకొని మంచి ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నాం. మంచి ఫ్లోరల్ డిజైన్ ఇప్పుడు చాలా ఫ్యాషన్ ఉంది మేడం. అందులో కూడా ఏంటంటే మళ్ళీ కలర్ కాంబినేషన్ కూడా మేడం మంచి గ్రీన్ కలర్ కి పింక్ అండ్ బ్లూ వచ్చేటట్టు మస్టర్డ్ డిజైన్ లో వచ్చేటట్టు క్రియేట్ చేస్తారు. ఓవరాల్ అంతా కూడా సారీ మొత్తం మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది ఓవరాల్ కంటిన్యూ అవుతుంది మేడం. కింద బార్డర్ అనేది ఇలా వస్తుంది మేడం, మంచి బ్రైట్ మస్టర్డ్ తీసుకున్నాం మేడం. అందులో కూడా మంచి రెడ్ కలర్ తోటి ఫ్లవర్ వర్క్ లాగా డిజైన్ తీసుకున్నాం. సేమ్ మేడం మనం పైన బార్డర్ ఇచ్చాం కదా, అది కొంచెం పెద్ద బార్డర్ లాగా తీసుకొని టూ బార్డర్స్ సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్ అనేది హైలైట్ చేశారు మేడం. సో చాలా లైట్ వెయిట్ ఉంది, ఇది అయితే మనకి రెగ్యులర్ యూస్ కి చాలా బాగుంటుంది మేడం. అండ్ పళ్ళు చూసినట్టయితే పళ్ళులో కూడా మనం చాలా మల్టీ కలర్ కాంబినేషన్ తీసుకొని ఒక డిఫరెంట్ డిజైన్ అనేది తీసుకొని చాలా హైలైట్ చేసాం మేడం. అండ్ బ్లౌజ్ కి వచ్చేటప్పటికి ఇలా డిజైన్ తీసుకున్నాం, కంప్లీట్ రెడ్ కలర్ తీసేసుకున్నాం. కాంట్రాస్ట్ రెడ్ తీసుకొని 2 సైడ్స్ కూడా మనకి ఆ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సింపుల్ గా ఏదైనా ప్యాటర్న్ పెట్టించుకున్నా చాలా బాగుంటుంది. ఓకే, ఇందులో కూడా మనకి ఇంకా కలర్ చాయిసెస్ కానీ ఫ్లోరల్ ప్రింట్స్ మనకి చాలా డిఫరెంట్ ప్రింట్స్ దొరుకుతాయి మేడం. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 975 రూపీస్ కి అవైలబుల్ మేడం. ఓకే, ఓన్లీ 975 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఈ సారీ చూడండి మేడం, మంచి ఆర్గంజా ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం. ఈ సారీ కూడా మంచి స్పెషల్ గా నేర్పించుకుంటాం మేడం. ఓకే, సఖీ ఫ్యాషన్ స్పెషల్ సారీ. దీనికి వచ్చేసి కూడా మంచి కడ్డీ బార్డర్ లాగా ప్లెయిన్ ఇచ్చేస్తుంది మేడం. సారీ అంతా ఆఫ్ డిజైన్ లాగా క్రియేట్ అవుతుంది మేడం. మంచి ఆరెంజ్ కలర్ మీద తీసుకుని ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ లో తీసుకున్నాం మేడం. ఓకే, కంప్లీట్ ఇది చూడడానికి ప్రింటెడ్ లాగా ఉంటుంది మేడం. థ్రెడ్ వీవింగ్ తో డిజైన్ చేస్తున్నాం. మిడిల్ లో వచ్చేటప్పటికి జరీ వర్క్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఇస్తూ మిగతా రిమైనింగ్ అంతా బ్లాక్ కలర్ మీద తీసుకున్నాం మేడం. ఓకే, అండ్ మంచి కడ్డీ బార్డర్ కూడా సేమ్ యాజ్ టీజ్ పైన ఏదైతే కడ్డీ బార్డర్ ఉందో అదే కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో సారీ మొత్తం కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ లో ఇలాగే రన్ అవుతుంది మేడం. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి మంచి జరీ వర్క్ అనేది కొంచెం హెవీగా తీసుకున్నాం. ఓకే, కంప్లీట్ జరీ వర్క్ థ్రెడ్ వీవింగ్ తోనే చాలా హైలైట్ అవుతుంది. పళ్ళు కూడా రిచ్ గా ఉంటుంది. అండ్ బ్లౌజ్ కి వచ్చేటప్పటికి జస్ట్ ప్లెయిన్ లాగా తీసేసుకొని ఇందులో కూడా థ్రెడ్ వీవింగ్ అండ్ మధ్యలో మనకి ఆ గోల్డ్ అనేది కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ కూడా బార్డర్ కంటిన్యూ అవుతుంది. కొంచెం డిజైనర్ బ్లౌజ్ ఏమైనా కుట్టించుకోగలిగితే చాలా బాగుంటుంది. అవును, సో చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్ పార్టీ వేర్ కి చాలా హైలైట్ అవుతుంది. సో ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ 1200 రూపీస్ లో అవైలబుల్ మేడం. ఓకే, ఇంత బ్రైట్ సారీ, ఇంత పార్టీ వేర్ సారీ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కి ఉంది. అది కూడా సఖీ ఫ్యాషన్ స్పెషల్ సారీ ఓన్లీ 1200
1,800 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? మంచి గోల్డెన్ మేడం, గోల్డెన్ అండ్ పింక్ కాంబినేషన్ మేడం, చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. ఓకే, మంచి ఇందులో కూడా ఏంటంటే మంచి కడ్డీ బార్డర్ లాగా ప్లెయిన్ కలర్ సాటిన్ బార్డర్ లాగా పింక్ కలర్ తీసుకున్నాం మేడం. మంచి గోల్డెన్ కలర్ మీద మంచి పింక్ కలర్ తోటి డిజైన్ లాగా లహరీ డిజైన్ లాగా వెళ్తుంది మేడం. అందులో కూడా మంచి పికాక్ డిజైన్ అనేది ఇస్తున్నాం మేడం. అక్కడక్కడ పికాక్ టచ్ లాగా ఇచ్చేసుకుంటూ ఫ్లవర్ వర్క్ అనేది కూడా హైలైట్ చేశారు అనమాట. శారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది మేడం. షోల్డర్ పార్ట్ కానించి తీసుకుంటే మనకి షోల్డర్ దగ్గర నుంచి ఇంతే హెవీగా వెళ్తుంది. ఫ్రిల్స్ లో కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ అన్నది కంటిన్యూ అవుతుంది. హాఫ్ అంతా చాలా హెవీగా రన్ అవుతూ హాఫ్ అన్నది మనకి టిష్యూ లో కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ ఏంటంటే సాటిన్ బార్డర్ అనేది కొంచెం హెవీగా ఇస్తుంది. హెవీగా తీసుకున్నాం. ఓకే, సో టిష్యూలో వచ్చేసరికి మంచి షైనీగా వస్తుంది మేడం. అండ్ లైట్ వెయిట్ మేడం. పైగా ఏంటంటే టిష్యూ అనేటప్పుడు చాలా మంది ఏంటంటే స్టిఫ్ గా ఉంటుందేమో అని అనీజీగా ఫీల్ అవుతుంటుంది మేడం. బట్ ఇది హ్యాండ్లూమ్ మీద వచ్చేటప్పటికి ఫాలింగ్ మెటీరియల్ స్మూత్ ఉంది. పళ్ళు కూడా మంచి పింక్ కలర్ లో తీసేసుకున్నాం. బ్లౌజ్ కూడా మన సేమ్ కాంట్రాస్ట్ లో తీసేసుకున్నాం. టిష్యూలోనే పింక్ తీసుకున్నారు. సో జస్ట్ ప్యాటర్న్ కుట్టించుకుంటే చాలా హైలైట్ ఉంటుంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో ఓన్లీ మనకు గోల్డెన్ బేసిక్ తీసుకున్నాం మేడం. బోర్డర్ కలర్స్ చేంజ్ అవుతుంది. అండ్ ఈ సారీ కాస్ట్ మనకి 1800 రూపీస్ లో అవైలబుల్ మేడం. ఓకే, ఓన్లీ 1800 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ సారీ మంచి బేబీ పింక్ మేడం. ఇది వచ్చి మంచి బనారస్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం మేడం. అందులో ఏంటంటే జస్ట్ చాలా సింపుల్ గా ఉంటుంది మేడం. ఇదంతా మంచి ప్లెయిన్ లాగా పైన కడ్డీ బార్డర్ ఇచ్చేస్తుంది మేడం. శారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ వీవింగ్ బుటీ వెళ్తుంది మేడం. మంచి దాంట్లో కూడా మంచి బేబీ పింక్ బ్యాక్గ్రౌండ్ మీద మంచి గ్రీన్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం. ఫ్లవర్స్ అన్న తీసుకుని హైలైట్ చేస్తారు మేడం. శారీ మొత్తం కూడా చిన్న చిన్న బుటీస్ లాగా వెళ్తుంది మేడం. ఈ బార్డర్ వచ్చేటప్పటికి కొంచెం హెవీ లాగా తీసుకున్నాం మేడం. ఓకే, షోల్డర్ పార్ట్ దగ్గర చూసినట్టయితే మంచి లోటస్ డిజైన్ అనేది పింక్ కలర్ తోటి గ్రీన్ వచ్చినట్టు డిజైన్ తీసుకున్నాం. కంప్లీట్ శారీ మొత్తం కూడా ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది మేడం. ఓకే, స్టార్టింగ్ ఎండింగ్ వరకు కూడా మనకి ఇలాగే వెళ్తుంది. బుటీ స్టైల్ ఇచ్చుకుంటూ వెళ్తాం అనమాట. ఓకే, అక్కడక్కడ బుటీస్ అనేది హైలైట్ చేస్తూ వెళ్తారు. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి మంచి కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా థ్రెడ్ వీవింగ్ తో డిజైన్ తీసుకున్నాం. సో థ్రెడ్ వీవింగ్ తోనే మనం పింక్ అన్నది కాంట్రాస్ట్ తీసుకొని టూ సైడ్స్ కూడా గ్రీన్ అనేది హైలైట్ చేస్తాం. బ్లౌజ్ మాత్రం మనం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ పింక్ లోనే ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ కూడా చిన్న బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనకు 4 కలర్స్ మనకి అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1500 రూపీస్ లో అవైలబుల్ మేడం. ఓకే, ఈ సారీ కాస్ట్ మనకి 1500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి బనారస్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ తీసుకున్నాం మేడం. మంచి ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీద థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది మేడం. థ్రెడ్ వర్క్ వచ్చేటప్పటికి చాలా స్మూత్ గా అవుతుంది మేడం. అంటే ఫాలింగ్ మెటీరియల్ గా వస్తుంది అనమాట. మంచి బ్లూ కలర్ బేస్ బార్డర్ తీసుకున్నాము. శారీ మొత్తం ఏంటంటే మంచి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చి బ్లాక్ కలర్ తో నేస్తూ దాని మీద రెడ్ కలర్ తో హైలైట్ చేస్తుంది. అది కూడా సన్న సెల్ఫ్ వర్క్ లాగా వెళ్తుంది మేడం. అండ్ బార్డర్ వచ్చేటప్పటికి కంప్లీట్ డిజైనర్ తీసుకున్నాం. మంచి బ్లాక్ కలర్ తీసుకొని మనకి సిల్వర్ గోల్డ్ తోటి తీసుకున్నాం. అందులో ఒక లహరీ స్టైల్ లాగా డిజైన్ తీసుకొని కూడా ఒక డిఫరెంట్ గా క్రియేట్ చేస్తాం. సేమ్ బార్డర్ మనం ఏదైతే పైన బార్డర్ ఇచ్చామో అదే బార్డర్ కూడా కంటిన్యూషన్ ఇచ్చేస్తాం. శారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది మేడం. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి కంప్లీట్ కాంట్రాస్ట్ మేడం. మనం బార్డర్ లో ఏదైతే కలర్స్ లాగా తీసుకున్నామో దాంతో కొద్దిగా హెవీగా డిజైన్ తీసుకున్నాం. జస్ట్ ప్లెయిన్ లాగా సింపుల్ గా తీసేసుకున్నాం అన్నమాట. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నాము. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. లేదు ఇది డిజైనర్ పీస్ మేడం. ఓన్లీ వన్ పీస్ మనకి అవైలబుల్. మంచి డిజైనర్ బ్లౌజ్ గాని వేసుకుంటే దీనికి చాలా బాగుంటుంది. అవును, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకి 1800 రూపీస్ లో అవైలబుల్ వస్తుంది మేడం. ఓకే, ఈ సారీ చూడండి మంచి బనారస్ నెట్టెడ్ తీసుకున్నాం మేడం. ఈ సారీ స్పెషల్ ఏంటంటే కంప్లీట్ ఒక నెట్టెడ్ మీద బూటీ స్టైల్ లాగా వీవింగ్ వెళ్తుంది మేడం. కొద్దిగా అవుట్ లైన్ బార్డర్ ఫస్ట్ బార్డర్ పైన బార్డర్ తీసుకుంటే మస్టర్డ్ అండ్ గోల్డెన్ మంచి బ్లూ కలర్ మీద తీసుకున్నాం మేడం. బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మేడం. ఒక లైన్స్ ఆరోలా ఉంటుంది, ఒకటి మనకి లైన్స్ లాగా వస్తుంది మేడం. సారీ మొత్తం కూడా కంప్లీట్ స్మాల్ వీవింగ్ లాగా వెళ్తుంది మేడం. ఈ వీవింగ్ లో కూడా జరీ టచ్ అప్ ఇచ్చుకుంటూ వస్తారు మేడం. కింద బార్డర్ అనేది మంచి బనారస్ ప్యాచ్ చేస్తున్నాం మేడం. మంచి బ్లూ కలర్ బేస్ తీసుకున్నాం కాబట్టి మంచి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో టెంపుల్ వర్క్ లాగా డిజైన్ తీసుకున్నాం. సారీ మొత్తం కూడా కంప్లీట్ మేడం ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది మేడం. సో మనకి బార్డర్ తోనే చాలా హైలైట్ మేడం. మెయిన్ కలర్ కాంబినేషన్ దీనికి హైలైట్. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి చాలా సింపుల్ గా తీసుకున్నాం మేడం. సో పళ్ళులో కూడా మనం ఏదైతే కింద బార్డర్ తీసుకున్నామో అదే హైలైట్ చేస్తూ పళ్ళు అనేది తీసుకున్నాము. బ్లౌజ్ మాత్రం మంచి బనారస్ ప్యాచ్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో కంప్లీట్ బ్లౌజ్ ప్లెయిన్ గా కాకుండా బనారస్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 2000 రూపీస్ లో అవైలబుల్ వస్తుంది మేడం. ఓకే, ఓన్లీ 2000 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు చూసిన లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో చూసాం. సో మనం చూసినట్టు సఖీ ఫ్యాషన్ లో రెగ్యులర్ వేర్ దగ్గర నుంచి పట్టు సారీస్ వరకు ఆల్ టైప్ ఆఫ్ సారీస్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ వెరైటీస్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు సఖీ ఫ్యాషన్స్ లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ సారీస్ తో మీ ముందు ఉంటాను. Until then, bye bye.